అడ్డకూలీల దగ్గరికెళ్లి పని ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లి దోచుకున్న కేసులో నిందితులను అరెస్టు చేశారు మహబూబ్నగర్ పోలీసులు. ఇందుకు సంబంధించి నేడు జిల్లా ఎస్పీ డి జానకి మీడియా సమావేశం పెట్టారు. ఈ కేసు ఛేదనలో పాల్గొన్న ఇన్స్పెక్టర్ అప్పయ్య, సబ్ ఇన్స్పెక్టర్ షీనయ్య, ఏఎస్ఐ ఆరిఫ్ నవాజ్, పవన్ కుమార్ మరియు నిజాంలను జిల్లా ఎస్పీ అభినందించి నగదు బహుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎస్పీ ఏం మాట్లాడారు మీరే వినండి. గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెం దెబ్బలకి షాక్ వల్ల కొంచెం ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం డిలే అయింది. అదే రోజు నైట్ ఆ కేసు రిజిస్టర్ చేశాను. ఆమె చెప్పడం ఏంటంటే మనకు టీడీ గుట్ట దగ్గర లేబర్ అడ్డా ఉంది, అక్కడ ఒక ఆటోలో ఒక 2 మగ మనుషులు ఒక ఆడమనిషి వచ్చేసి ఫలానా చోట పని ఉంది రూరల్ జడ్చర్ల సైడ్ రమ్మని చెప్తే ఈమెను ఇంకొక ఆమె వాళ్ళిద్దరు రిలేటివ్స్, 2 లేడీస్ కూడా వాళ్ళిద్దరు కూడా అదే ఆటోలో ఎక్కి వెళ్ళారు. వాళ్ళ జడ్చర్ల వైపు అంటే మైరు పార్క్ వైపు లోపలికి తీసుకెళ్ళి ఆ పొదల్లోకి వాళ్ళిద్దరిని కూడా కొట్టి వాళ్ళకి కాళ్ళకున్న కడియాలు, ఆ బంగారు గుండ్లు, పుస్తల తాడుకి సంబంధించినవి, చెవి పోగులు తీసేసుకొని వెళ్ళిపోయారు. 2 లేడీస్లో ఒక ఆమె కొంచెం బెటర్గా ఉండి ఆమె ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరికైతే కొంచెం గాయాలు ఎక్కువైనాయో ఆమె ఇమీడియట్గా హాస్పిటల్ చేయాలి. వెరీ నెక్స్ట్ డే మళ్ళీ మనకు సేమ్ కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద అప్పయ్య అండ్ టీం మనకు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సీనయ్య వాళ్ళ టీం అందరం కలిసి కూడా మనకు లోకల్లో ఈ మధ్యలో మనం చాలా మటుకు డోనర్స్ సహాయంతో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ కెమెరాలతో ఆటో అని చెప్పేసరికి మన దగ్గర ఆటోలో మొత్తం 5,700 ఆటోల డేటాబేస్ ఉంది. సో వెరిఫై చేయడం జరిగింది. అయితే వీళ్ళు చాలా తెలివిగా ఆటో మీద మనకు ట్రాఫిక్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసేసారు, ఇంకో పట్టా పెట్టేసి. సో ఆ నెంబర్ కూడా కనపడలేదు. బట్ దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. ప్రతి పాయింట్లో కూడా వెరిఫై చేసుకుంటూ ఆటో ట్రేస్ చేయడం జరిగింది. దాని నుంచి మనకు ఈ ముగ్గురు కూడా దొరికారు. 2 మగ మనుషులు ఎవరైతే ఈ భరత్, శోభ, నరేష్ ముగ్గురు. ఫస్ట్ అఫెన్స్ వచ్చి ముగ్గురు కలిసి చేశారు. రెండో అఫెన్స్ మాత్రం ఈ నరేష్ అనే అతను ఒక్కడే చేశారు. ఇంకా ఏమున్నాయేమో చూడాల్సింది. ఈరోజు అరెస్ట్ చూస్తున్నాము. ఫర్దర్ పోలీసు కస్టడీకి వేసి మిగిలిన అఫెన్సెస్ ఇంకేమైనా ఉన్నాయేమో ఇలా సీడీఆర్ ప్రకారం, టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం చూసుకోవడం. అయితే ప్రజలకి అప్పీల్ చేసేది ఏంటంటే మన దగ్గర మహబూబ్నగర్లో కంప్లీట్గా ఆటోలది డేటాబేస్ ఉంది. మీరు ఆటో ఎక్కినప్పుడు మీకు ఏమాత్రం డ్రైవర్ మీద డౌట్ అనిపించినా ఇమీడియట్గా ఆటో మీద ఆ ట్రాఫిక్ నెంబర్ ఉంది. ఆ ట్రాఫిక్ నెంబరు మీకు తెలిసిన వాళ్ళకి ఇంట్లో పంపించేస్తే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా తర్వాత రిఫరెన్స్ ఉంటుంది. ఏదైనా ఉన్నా కూడా ఇలాంటి సందర్భాల్లో ఆటో నెంబరు మనకి యూజ్ అవుతుంది. అట్లాంటి ఆటో నెంబర్స్తోనే చాలా వరకు బ్యాగ్స్ పోగొట్టుకున్నా, అంతకుముందు ప్రీవియస్గా కూడా మన 2 టౌన్లో రాబరీ కేసెస్ జరిగినాయి. అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది.